పెద్దిలో మాస్ యాక్షన్ అయిపోయింది. ఇక ఇప్పుడు రొమాన్స్ వంతు. మాస్ యాక్షన్ ఎంత వరకు ఉంటుందో అంతకు డబుల్ డోస్లో రొమాన్స్. ఇంకా 40 రోజుల షూటింగ్ మాత్రమే పెండింగ్. మరి రామ్ చరణ్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ తర్వాత చేస్తున్నటువంటి భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పెద్దిపై ఎక్స్పెక్టేషన్స్ ఓ రేంజ్లో చేరాయి. మాస్, ఎమోషన్, విలేజ్ బ్యాక్గ్రాఫ్, స్పోర్ట్స్, రొమాన్స్ వీటన్నిటి కలుపుకొని రాబోతున్నటువంటి ఈ మూవీకి ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన డైరెక్షన్ వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయినటువంటి పెద్ది ఫస్ట్ షాట్ గ్లిమ్స్కు ఫ్యాన్స్ నుంచి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడంతో సినిమా పైన హైప్ మరింత పెరిగింది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా హీరోయిన్గా నటిస్తుండగా సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ ఇంకో రేంజ్లో ఉన్నాయి. అండ్ సినిమా షూటింగ్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. రీసెంట్గానే ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ని మేకర్స్ కంప్లీట్ చేశారట. ఇక లేటెస్ట్గా పెద్ది సినిమాకు సంబంధించిన ఓ స్పెషల్ సాంగ్ రూమర్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. ఈ సినిమాకు సంబంధించినటువంటి నెక్స్ట్ షెడ్యూల్ను జూలై 12న ఢిల్లీలో స్టార్ట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ షెడ్యూల్లో కొన్ని ఇంపార్టెంట్ సీన్స్తో పాటు రామ్ చరణ్, జాన్వీ కపూర్లపై కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఇందులో షూట్ చేస్తున్నారట. అండ్ దీంతో పాటు ఒకటి ఇంకొక పాటలు కూడా ఇక్కడే షూట్ చేస్తున్నారట. అంతేకాదు, ఈ సినిమాకి సంబంధించి ఇంకొక 40 రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. ఆగస్టు వరకు ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభించాలని కూడా మేకర్స్ భావిస్తున్నారట. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నటువంటి ఈ మూవీలో దివ్యేందు శర్మ, మీర్జాపూర్తో మంచి అప్లాజ్ వచ్చింది. అండ్ దాని తర్వాత జగపతి బాబు, అండ్ దాని తర్వాత శివరాజ్ కుమార్ ఉన్నటువంటి ఇంకా మెయిన్ కాస్ట్ కూడా చాలామంది ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే కంప్లీట్గా ఇప్పుడు చూసినటువంటి అన్నీ కూడా ఆ పెద్ది షాట్ అయితేంది, అండ్ దాని తర్వాత దివ్యేందు శర్మ తోటి రామ్ చరణ్ దిగినటువంటి పిక్స్ కానీ సోషల్ మీడియాలో ఇవన్నీ కూడా కంప్లీట్గా ఇది ఒక మాస్. అండ్ దాని తర్వాత ఇలాంటి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఒకటి కంప్లీట్గా ఆ షూట్ పూర్తయిపోయిందట. కేవలం 40 రోజుల షూట్ మాత్రమే పెండింగ్ ఉంది. సో ఆ 40 రోజుల్లో రిమైనింగ్ కంప్లీట్గా రొమాన్స్కి సంబంధించినటువంటి సీన్సే ఎక్కువగా ఉన్నాయట. అండ్ రొమాంటిక్ సాంగ్స్ ఇప్పుడు ఈ సాంగ్ తోటి ఇంకొక 2-3 సాంగ్స్ కూడా కంప్లీట్గా ఢిల్లీలోనే షూట్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. ఇక దాని తర్వాత సినిమా షూట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్కి వెళ్ళిన తర్వాత కంప్లీట్గా రిలీజ్కి చాలా టైం ఉంది. సో పెద్ది అనుకున్న రిలీజ్ డేట్ కంటే ముందే కంప్లీట్గా సినిమా మొత్తం రెడీ అయి ఉంటుంది. దాని తర్వాత ఇక రిలీజ్ డేట్స్ మాత్రం పోస్ట్ పోన్ చేసే అవకాశాలు మాత్రం చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకు అనంటే ఆల్రెడీ 2026 మార్చ్ 26 అంటే కంప్లీట్గా ఈ సినిమా ఇంకా చాలా టైం ఉంది. ఆల్మోస్ట్ అంటే ఇప్పుడు ఒక 40 డేస్ షూటింగ్ అంటే అది అయిపోయిన తర్వాత ఎడిటింగ్ అవన్నీ కూడా టెక్నికల్ వర్క్ కంప్లీట్ అయినా కానీ ఇంకా అనుకున్న దానికన్నా ముందుగా వచ్చిన ఆశ్చర్యం లేదు. బట్ సినిమా మొత్తం అయితే అనుకున్న రిలీజ్ డేట్కి ముందుగా కంప్లీట్గా రెడీ అయిపోతుంది. కాబట్టి మెగా ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక మంచి హై ఫీస్ట్ అనే చెప్పొచ్చు. అండ్ ఇప్పటి వరకు రిలీజ్ చేసినటువంటి అన్నీ కూడా మాస్ అండ్ దాని తర్వాత విలేజ్ బ్యాక్గ్రౌండ్ లుక్సే ఉన్నాయి. బట్ కొద్ది రోజుల్లోనే ఈ సాంగ్ ఏదైతే రొమాంటిక్ సాంగ్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి చిన్న లిరికల్ వీడియోస్ కానీ లేకపోతే గ్లిమ్స్ ఇలా సాంగ్కి సంబంధించినటువంటి చిన్న అప్డేట్ ఏదో ఒకటైతే త్వరలో రాబోతున్నట్లు తెలుస్తుంది. బట్ ఫస్ట్ టైం అంటే కంప్లీట్గా ఉప్పెన చూసాం మనం. బుచ్చిబాబు డైరెక్షన్లో ఆయన చేసినటువంటి ఉప్పెన కంప్లీట్గా మ్యూజిక్ ఉంటుంది, ఫైట్ సీక్వెన్సెస్ ఉంటాయి, రొమాన్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. సేమ్ పెద్ది కూడా అంతకు డబుల్ డోస్లో మాస్ యాక్షన్ ఉంటుంది, దాని త్రూనే రొమాంటిక్ కూడా ఉంటుంది. సో కంప్లీట్గా ఇవన్నీ కూడా అన్నీ అంటే ఒక ఫుల్ మీల్స్ అని చెప్పొచ్చు అనమాట. ఒక సినిమాలో ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో అంటే ఆ విలేజ్ బ్యాక్గ్రాఫ్ అనేది ఏదైతే ఉందో అది ఒక పార్ట్ మాత్రమేనట. అంటే ఒక ప్రీవియస్ బ్యాక్గ్రాఫ్లో వచ్చే స్టోరీయే కంప్లీట్గా ప్రజెంట్ జనరేషన్ ఉంటుంది. ఒక 2-3 వేరియేషన్ స్టోరీలో మాత్రం డెఫినెట్గా ఉంటుంది. మీరు చూసేది మాత్రం జస్ట్ ఒక చిన్న కట్స్ మాత్రమే, ఇంకా చాలా ఉంది లోపల అని కూడా బుచ్చిబాబు గతంలో చెప్పాడు. అయితే సో చూడాలి మరి ఈ సినిమా ఏ రేంజ్ ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎందుకంటే ఏఆర్ రెహమాన్ ఇచ్చినటువంటి అంటే చాలామందికి ఒక చిన్న డౌట్ ఉండే, బట్ ఆయన ఏఆర్ రెహమాన్ ఇచ్చినటువంటి మ్యూజిక్కి దాదాపు ఒక 30 నుంచి 40 వెర్షన్లు ఇచ్చేదట ఒక్క సాంగ్కి. సో కాబట్టి ఆయన అనుకున్న దానికి. అండ్ ఇంకోటి ఏంటంటే బుచ్చిబాబుకు ఉన్నటువంటి టాలెంట్ ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్ నుంచి ఏం కావాలో అది చాలా ఈజీగా తీసుకోగలుగుతారు. దానికి ఫర్ ఎగ్జాంపుల్ ఉప్పెన. సో ఉప్పెనలో ఆయన చెప్పినటువంటి డైలాగ్స్ కానీ లేకపోతే ప్రోమో షాట్స్లో ఉంటాయి, మనకి ఇలా సీన్ చెప్తే దానికి ఇలా మ్యూజిక్ రావాలని కూడా ఆయనే కంప్లీట్గా చేసి సో ఇలా చేస్తే మనకి ఇలా మ్యూజిక్ వస్తుందని కూడా చెప్తారు. కాబట్టి ఆయనకు సంబంధించిన ఆయన ఏదైతే కావాలనుకుంటుందో అది డెఫినెట్గా వస్తుంది. కాబట్టి ఇప్పుడు దీంట్లో కూడా పెద్ది ఇటు మాస్ అటు రొమాన్స్ యాక్షన్. సో కాస్ట్ అండ్ శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ చాలా ఇంపార్టెన్స్ ఉన్నటువంటి క్యారెక్టర్ అట. సో కాబట్టి చూడాలి మరి. ఇంత ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చేటువంటి సినిమా మాత్రం అనుకున్న దానికంటే కొంచెం ముందుగానే వస్తుంది. సో కాబట్టి ఇప్పుడు యాక్షన్ వంతు అయిపోయింది, ఇప్పుడు రొమాన్స్ వంతు అన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో అయితే చాలా గట్టిగా వినిపిస్తుంది. సో మరి పెద్ది ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? కామెంట్ చేయండి.